నేను ఎక్కడికి వెళ్తా అంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. షాపింగ్ అంటే ఇంకా ఫస్ట్ ఉంటుంది. అది పోతారా పోతా, నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా? షాపింగ్కి వెళ్దాం అనుకునేది ఎందుకంటే వరలక్ష్మి వ్రతం షాపింగ్. ఎంత బాగా రెడీ చేశారు, అసలు యూజ్ అయ్యేటివే కొనాలి అనిపించింది నాకైతే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సహృదా ఫుడ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అని అంటే షాపింగ్ అనమాట. షాపింగ్ అని అంటే ఎప్పుడు చూసినా అదే పని అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. బట్ మేమంతా ఖర్చు పెట్టి వేస్ట్ చేసే అంత అయితే కాదు. ఏది అవసరమో అది తీసుకుంటాము. మేబీ మీకు అది యూజ్ అవ్వచ్చేమో. కొన్ని సహృద డ్రెస్లు కానీ, ఇయర్ రింగ్స్ కానీ బాగున్నాయా అంటే ఎక్కడ తీసుకున్నారని పిల్లలు అడుగుతారు, కొంతమంది పెద్దవాళ్ళు అడుగుతారు. సో దానికని ఇంకా దానికోసం ఒక్కదానికోసమే స్పెషల్లీ వీడియో చేయలేం కదా. సో ఇలా అని చెప్పేసి మేము చేసేటప్పుడు మీకు కూడా ఏమైనా నచ్చితే తీసుకుంటారా ప్లేస్కి వెళ్ళి అని చెప్పేసి చెప్తున్నాను. ఈరోజు ఏంటంటే ఎలాగో ఈ ఆగస్ట్ మంత్ అంతా మనకి ఫెస్టివల్స్ బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి కాబట్టి షాపింగ్కి వెళ్దాం అనుకునేది ఎందుకంటే వరలక్ష్మి వ్రతం షాపింగ్. అమ్మవారికి అన్నీ కొనుక్కొచ్చుకోవాలి కదా. ఇంట్లో అందరూ అంటే నేననే కాదు, వీలుని బట్టి వాళ్ళం చేసుకుంటాం కాబట్టి ఆ పూజకి ఏవైతే సంబంధించినవి కావాలో అవి నేను తీసుకుందామని చెప్పేసి షాపింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఈ రోజైతే మార్నింగ్ నుండే అనుకున్నాను త్వరగా వెళ్ళి రావాలని చెప్పేసి. అంటే ఇంట్లో పనులు, హౌస్ వైఫ్కి తెలుసు ఎన్ని పనులు ఉంటాయి ఏంటి ఇంట్లో అనేది. బట్ మనం అనుకుంటాం కానీ టైం ఎంత ఫాస్ట్గా గడిచిపోతుంది అని అంటే, నేను మార్నింగ్ నుండి త్వరగా వెళ్ళి మళ్ళీ సహృద స్కూల్ నుండి రాగానే రావాలి. ఎందుకంటే తనకు ట్యూషన్ క్లాసెస్ ఉన్నాయి. సో కూర్చోబెట్టి అంటే తను చూసుకుంటుంది. బట్ ఎంతైనా కొంచెం మన దగ్గర ఉండి చూసుకుంటే ఇంట్లో ఉంటే వేరు ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను. పనులన్నీ త్వరగా చేసేసుకొని వెళ్ళిపోవాలనుకున్నాను. బట్ అయినా కూడా టైం అయితే చాలా టైం అవుతుంది. 2:45 అవుతుంది చూడండి. ఎంత ఫాస్ట్గా గడిచిపోతుంది చూడండి టైం అనేది. తను ఈ లోపు వస్తే తీసుకొని వెళ్దాం అనుకున్నాను. బట్ మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి ఆలోచిస్తున్నాను. యాక్చువల్లీ మనకి ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది? 8th వచ్చింది. నాకైతే ఇంట్లో కుదరట్లేదని చెప్పేసి 4th ఫ్రైడే చేసుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం. ఫస్ట్ ఫ్రైడే అంటే మేము అవుట్డోర్ షూట్లో ఉండే, సహృదకి షూట్ ఉంటే అక్కడే ఉన్నాము. 4th వీక్ చేసుకుందాం అని చెప్పేసి డిసైడ్ అయ్యి సో ఇలా ప్రిపేర్ అంటే అన్నీ తీసుకురావడానికి అయితే వెళ్ళాలి అనుకున్నాను. సో పూజకు సంబంధించిన వరలక్ష్మి వ్రతం పూజకు సంబంధించినవి అన్నీ తీసుకురావడానికి స్టోర్కి అయితే వెళ్తున్నాను. అంటే ఇంకా కొన్ని వేరే వర్క్స్ కూడా ఉన్నాయి. అమ్మవారికి చీర తీసుకోవాలి, పూజ స్టోర్కి వెళ్ళాలి, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్లేస్లో తీసుకోవాలి కాబట్టి ఇంకా బయట తిరగాలి. మరి లోపు సహృద వస్తుందా లేదా తెలియదు. సో చూద్దాం మీ ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటో కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ వర్షం మనం అనుకునే లోపే ఇలా వర్షం పడుతుంది. సో అంటే ఏదన్నా అనుకున్నప్పుడే ఇలా ఉంటుంది సిచ్యువేషన్. సో సహృద లేదని చెప్పేసి వీడియో స్కిప్ చేయకండి. ఎందుకనంటే అంటే తనకు అవసరం లేదు ఇవన్నీ పెద్దవాళ్ళు తీసుకునేటివి కాబట్టి. ఉంటే ఖచ్చితంగా పిల్లలు మమ్మీలతో పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు షాపింగ్కి అయినా దేనికైనా కూడా. మమ్మీ అంటే కొంగు పట్టుకొని ఎప్పుడు చూసినా వెనకాల తిరుగుతూ ఉంటారు కొంతమంది పిల్లలు. ఆబ్వియస్లీ సహృద కూడా అంతే అనుకోండి. నేను ఎక్కడికి వెళ్తా అంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. షాపింగ్ అంటే ఇంకా ఫస్ట్ ఉంటుంది. అది పోతారా పోతా, నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా? బట్ అక్కడికి వెళ్ళాక మెంటల్ ఎక్కిస్తుంది అనమాట. ఎప్పుడు అయిపోతుంది, ఏమైంది అంటే వెంటనే విసిగిస్తూ ఉంటుంది. సో కొన్ని వాటికి పిల్లల్ని ఇంట్లో ఉంచి మనం తెచ్చుకోవడం బెటర్ బయటకు వెళ్ళి. ఎందుకంటే పిల్లలు అంతసేపు ఉండలేరు కదా పేషెన్స్గా. అందుకని కానీ సహృద మాత్రం మధ్యలో యాడ్ అవ్వచ్చు మేబీ, చూద్దాం. ఇప్పుడైతే పూజ స్టోర్కి వెళ్ళాలి. పూజ స్టోర్కి వెళ్ళి కొన్ని అంటే పూజకు సంబంధించినవి తీసుకోవాలి. అక్కడ అన్ని సిల్వర్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. కానీ అసలు ఎంత కాస్ట్ ఉన్నాయో యూజ్ అయ్యేటివే కొనాలి అనిపించింది నాకైతే.
సో డబ్బులు వేస్ట్ చేయకూడదు అనిపించింది. సో ఓకే, కొన్ని తీసుకున్నాను, ఏవైతే అవసరం ఉంటాయో అవి. ఎంత భక్తితో చేస్తాం పూజ అనేది ఇంపార్టెంట్, కానీ ఏదో మనం అన్నీ కొనేసి పెట్టేసి ఇదంతా కాదు. ఎవరికి ఉన్న దానిలో అలా మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేసుకోవడమే ఇంపార్టెంట్. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వెళ్తున్నాం పూజ సామాన్ తీసుకోవడానికి. వెళ్ళేదారిలో కొన్ని గ్రోసరీస్ కూడా అవసరం ఉన్నాయి. అక్కడ సూపర్ మార్కెట్ దగ్గర ఆగేసి కొన్ని గ్రోసరీస్ తీసుకొని తర్వాత అక్కడికి వెళ్ళాలి, ఏది పూజ స్టోర్కి. సో ఈలోపు సహృద వచ్చేస్తుంది, నాకు ఫోన్ కూడా వస్తుంది ఒకవేళ వస్తే స్కూల్ నుండి వచ్చేసరికి. సో ఇదన్నమాట. ప్రైస్ ఎక్కువ ఉంది, భలే కలగా ఉన్నారు, ఎంత బాగా అడిగేశారు అసలు. అమ్మా నిజంగా ఏ స్టోర్లో చూసినా మన హైదరాబాద్లోనైతే క్రౌడ్ అయితే మామూలుగా ఉండదు. ఎందుకనంటే సరే కదా, సిల్వర్ తీసుకునే దగ్గర అంటే జర్మన్ సిల్వర్ అవన్నీ, అక్కడైతే అసలు ఎంత క్రౌడ్ ఉంది అని అంటే జనాలు ఇంత పెట్టేస్తున్నారా, ఇన్ని కొంటున్నారా అనిపిస్తుంది. బట్ ఒకరిని చూసి ఒకరు కొనాలనుకున్నారు, బట్ ఒకరిని చూసి ఒకరు అందరూ కొనాలనుకుంటున్నారేమో నాకు తెలిసి అయితే అనిపించింది నాకు అట్లా. బట్ ఓకే, ఎవరికి ఏది అవసరమో అదే తీసుకోవడం బెటర్ అనిపించింది నాకు. నేనైతే ఎక్కువ పెద్ద హరిబరిగా అన్నీ కొనేసేయాలి అని కాదు. అమ్మవారికి మనం ఎంత ఇష్టంగా ఎంత భక్తితో చేస్తాము పూజ అనేదే ఇంపార్టెంట్. మనకున్న దాంట్లో మనం చేసుకోవడమే బెటర్ అనిపించింది నాకు. కానీ ఇలా తిరగడం అంటే ఎంత అలసిపోతామంటే లిటరల్లీ. ఓకే, నాకు కావాల్సినవి కొన్ని ఎక్కువ ఖర్చు పెట్టి ఏదో ఆర్భాటంగా చేయడం కంటే నాకు ఏదైతే అవసరం ఉందో అది తెచ్చేసుకున్నాను. అంటే కింద కామెంట్స్లో కూడా అందరు అంటారు ఎందుకన్నా డబ్బులు వేస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి. ఎగ్జాక్ట్లీ, మీరు అనేది కూడా ఇంపార్టెంటే, డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ. బట్ అవి ఎక్కడ ఎలా ఖర్చు చేయాలో అలా చేస్తేనే బాగుంటుంది అనిపించేస్తుంది నాకైతే. ఇంతకీ మీ వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి? అంటే వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి, ఎలా జరిగింది పూజ ఏంటి అనేది. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ సహృద ఫుడ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.